ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను 4వ రోజు అధికారులు ప్రశ్నిస్తున్నారు. లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ కేసులో కవిత పాత్రపై ఆరా తీశారు. 100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ పాత్రపై ప్రశ్నల వర్షం కురిపించారు. సిసోడియా, కేజ్రీవాల్తో ఒప్పందాలు సహా నిందితులిచ్చిన వాంగ్మూలాలపై ఈడీ అధికారులు కవితను ప్రశ్నిస్తున్నారు. రోజులో 6 నుండి 7 గంటల పాటు సీసీటీవీ పర్యవేక్షణలో ప్రశ్నలు అడుగుతున్నారు. కవిత నుండి లిఖితపూర్వకంగా, మౌఖికంగా వివరాలు సేకరిస్తున్నారు ఈడీ అధికారులు. ఈడీ కస్టడీలో ఎమ్మెల్సీ కవితను 4వ రోజు కూడా అధికారులు ప్రశ్నిస్తున్నారు. లిఖితపూర్వకంగా, మౌఖికంగా కూడా కవితను ప్రశ్నిస్తున్నారు. 4వ రోజు ఈడీ అధికారులు కవితకు ప్రమేయం ఉన్న అన్ని అంశాలపై కూడా కూపీ లాగుతున్నారు. లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ కేసులో కవిత పాత్రపై ఆరా తీస్తున్నారు. వాట్సాప్ చాట్, అలాగే ఎవరెవరితో మాట్లాడారు అనే దానిపై కూడా ఈడీ అధికారులు ప్రశ్నల పరంపర కురిపిస్తున్నారు. లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ కేసులో కవిత పాత్రపై ఆరా తీస్తున్నారు. 100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ పాత్రపై ప్రశ్నల వర్షం కురిపించారు. సిసోడియా, కేజ్రీవాల్తో ఒప్పందాలు సహా నిందితులిచ్చిన వాంగ్మూలాలపై సైతం ఈడీ అధికారులు కవితను ప్రశ్నిస్తున్నారు. రోజులో 6 నుండి 7 గంటల పాటు సీసీటీవీ పర్యవేక్షణలో ప్రశ్నలు అడుగుతున్నారు. కవిత నుండి లిఖితపూర్వకంగా, మౌఖికంగా వివరాలు సేకరిస్తున్నారు ఈడీ అధికారులు.